వెల్కమ్ బ్యాక్ టు తేజ్ట్రిక్. సో గైస్, మనం ఈరోజు ఒక అప్లికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇది ఒక మన ఇండియన్ అప్లికేషన్ వచ్చేసరికి ఇది. సో ఈ అప్లికేషన్ కొంచెం బాగుంది, ఇంటర్ఫేస్ కూడా అయితే కొంచెం బాగా అయితే ఉందన్నమాట. సో ఏంటి అంటే అది వచ్చేసరికి ఇండి 11 అనమాట, IND 11. సో ఇది అప్లికేషన్ వచ్చేసరికి. సో ఈ అప్లికేషన్లో ఏంటి అంటే మనం ఇందులో మనం IPL బెట్స్ అయితే వేసుకోవచ్చు, మన క్యాషినో గేమ్స్ అయితే ఉంటాయి, అండ్ అలాగే ఇందులో కోడి పందాలు కూడా ఉంటాయి అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ అప్లికేషన్ అయితే బాగుందన్నమాట. వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జస్ట్ నేను మీకు అప్లికేషన్ గురించి అయితే చెప్తున్నాను. సో వాడకపోవడం మీ ఇష్టం అనమాట. సో అప్లికేషన్ కూడా అయితే బాగానే అయితే ఉంది అప్లికేషన్ వచ్చేసరికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇందులో మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. సో ఫస్ట్ మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన టెలిగ్రామ్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి మీరు అప్లికేషన్లోకి అయితే వెళ్ళచ్చు. ఇది ఒక అప్లికేషన్ అయితే కాదు, సారీ, ఇది వచ్చేసి మనకి వెబ్సైట్ అనమాట. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. సో రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో మన నేమ్, మన డీటెయిల్స్, యూజర్ నేమ్, సో ఇవన్నీ అయితే మన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలన్నమాట. సో మన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. సో లాస్ట్లో మీరు తేజాని మీద క్లిక్ చేయండి. తేజాని మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే మీద క్లిక్ చేయండి. సో ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇందులోకి అయితే తీసుకెళ్తుంది. సో యూజర్ నేమ్ మనకి ఇవన్నీ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు పాన్ కార్డ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోండి. సో పాన్ కార్డు పిక్ అనేది క్లియర్గా ఉండేలా మీరు అప్లోడ్ అయితే చేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీరు జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మేలా ఫీమేలా, నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీ పాన్ కార్డ్ మీద ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకొని సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ చేసుకుని మనకి ఆటోమేటిక్గా సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. మనకి సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. సో కింద మనకి ప్రొఫైల్ అయితే ఉంటుంది. సో ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. సో ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో బ్యాంక్ డీటెయిల్స్లోకి వెళ్ళి మీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. సో అలాగే మీ IFSC కోడ్ ఎంటర్ చేసుకోండి, అండ్ అలాగే మీ బ్యాంక్ యొక్క నెంబర్ అయితే ఎంటర్ చేసుకొని మీ బ్యాంక్ అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకొని మీకు బ్యాంక్ డీటెయిల్స్ కూడా యాడ్ అయితే అయిపోతాయి అనమాట. సో డైరెక్ట్గా మీరు హోమ్ స్క్రీన్ మీద వచ్చేసేయండి. సో ఈ లోగో మీద క్లిక్ చేస్తే మనకి హోమ్ స్క్రీన్ మీదకి అయితే వచ్చేస్తాం అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ IPL అయితే ఉంది, చాలా రకాల బెట్స్ అయితే, చాలా రకాలుగా మనకి గేమ్స్ అయితే ఉన్నాయి. సో మీరు IPLలోకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ మనకి ప్రజెంట్ లైవ్లో అయితే ఒకటి ఉంది. సో లైవ్ అయితే కాదు, ఈ రోజు మ్యాచ్ అనమాట ఇది. సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ప్లే నౌ ఉంది కదా. సో IPL క్రికెట్ అయితే ఇక్కడ ప్లే నౌ మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫండ్స్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఏ విధంగా ఉంటుందంటే అమౌంట్ అనేది మీరు హోమ్ స్క్రీన్లో మనకి ఫస్ట్ మన అకౌంట్లో యాడ్ అవుతాయి మనీ అనేది. అవి మనకి IPL డాష్ బోర్డ్లోకి అయితే కన్వర్ట్ అవుతాయి. మీరు ఏం చేయనక్కర్లేదు, జస్ట్ మీరు ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి అంతే. సో ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి IPL ఈ డాష్ బోర్డ్లోకి అయితే ఓపెన్ అయితే, ఈ సైట్లోకి అయితే ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట. ఇందులోకి అయితే వెళ్తుంది. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత సో మనకి ఫండ్స్ అనేది ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఈ సైట్లో అయితే ఇది తీసుకుని అయితే వెళ్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో మీరు కొంచెం కిందకి వెళ్తే ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ అయితే ఉంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కిందకి వెళ్ళి మీరు దీన్ని ఫ్యాన్సీ బెట్లో కాకుండా ప్రీమియం క్రికెట్లోకి అయితే క్లిక్ చేయండి. సో ప్రీమియం క్రికెట్లో పెట్టుకుంటే ఇక్కడ మనకి చాలా రకాల బెట్టింగ్ ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇందులో ఏంటి అంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా మనం కొంచెం డైరెక్ట్గా సింపుల్గా అయితే ఉంది. సో ఏంటి అంటే ఇక్కడ మనకి ఏ టీం గెలుస్తుంది, విన్నర్, ఇంక్లూడ్ సూపర్ ఓవర్. సో సూపర్ ఓవర్తో కలుపుకొని సూపర్ ఓవర్కి ఉన్న అప్లికేషన్లు ఏంటి అంటే మనకు తెలిసిందే కదా. సో సూపర్ ఓవర్ జరిగింది అనుకోండి, మ్యాచ్ డ్రా అయితే మీరు ఎటువైపు బెట్ వేసినా సరే వాళ్ళు తీసేసుకుంటారు. సో మనకి అమౌంట్ అయితే రాదు, రీఫండ్ కూడా రాదనమాట. సో ఇది ఏంటి అంటే ఇందులో మనకి సూపర్ ఓవర్తో కలుపుకొని ఇన్ కేస్ మ్యాచ్ డ్రా అయితే సూపర్ ఓవర్ పెడతారు కదా. సూపర్ ఓవర్లో ఎవరు విన్ అవుతారో సో వాళ్ళకే మనకి అమౌంట్ అనేది ఇస్తారనమాట. ఇది సూపర్ ఓవర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్నింగ్స్ టు ఫస్ట్ ఓవర్ అనమాట, అంటే ఫస్ట్ ఇన్నింగ్స్. సో ఫస్ట్ బ్యాటింగ్లో ఫస్ట్ ఓవర్ ఎంత కొడతారు, ఓవర్ 5 runs కన్నా ఎక్కువ కొడతారంటే మీరు దీని మీద అయితే బెట్ వేసుకోవచ్చు, లేదనుకుంటే దీని మీద వేసుకోవచ్చు. సో అంటే 5 runs కన్నా తక్కువ కొడతారు అనుకుంటే దీని మీద అయితే వేసుకోవచ్చు. సో ఇలాగ మనకి మళ్ళీ ఫస్ట్ ఓవర్ 6.5 కన్నా ఎక్కువ కొడతారంటే దీని మీద అయితే వేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆడ్స్ అయితే ఉన్నాయి, 2 ఉంది, 1.8 ఆడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇలా డిఫరెంట్గా చాలా రకాల బెట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే జస్ట్ మీరు లిమిటెడ్గా అయితే ఆడుకోండి. సో ఎక్కువ ఓవర్గా అయితే మీరు ప్లే చేయకండి. సో ఇది అయితే మనకి IPL అయితే మనకు తెలిసిందే. సో మీరు చాలామంది యూజ్ చేస్తుంటారు డిఫరెంట్ అప్లికేషన్స్. ఇది ఒక మంచి అప్లికేషన్ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే ఇది మనకి ఇండియన్ అప్లికేషనే, మనకి సపోర్ట్ కూడా చాలా అయితే బాగా అయితే ఉంటుంది. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెట్స్ అయితే ఉన్నాయన్నమాట.
సో ఇన్ కేస్ ఇది మనకి ఐపీఎల్ సంబంధించి. సో ఇంకా మీరు కోడి పందాలు కూడా ఇందులో అయితే ఉన్నాయన్నమాట. మీరు అది కూడా మీరు ట్రై చేయొచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో వాటికి కూడా మనం బెట్ అయితే వేసుకోవచ్చు. ఏంటంటే జస్ట్ మీరు ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేసండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఈ సైట్లోకి అయితే వచ్చేస్తారు. సో ఫస్ట్ మీరు సైట్లోకి వచ్చిన తర్వాత హోమ్ స్క్రీన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే ఇక్కడ మీకు కలెక్ట్ మనీ అయితే ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. ఇన్ కేస్ ఇక్కడ మీకు అమౌంట్ 0 చూపిస్తే కలెక్ట్ మనీ అయితే కనిపిస్తుంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఎందులోనా సరే అమౌంట్ అనేది ఇందులోకి అయితే యాడ్ అయితే అయిపోతుంది. అంటే మనం ఇప్పుడు ఐపీఎల్లోకి యాడ్ అయింది కదా. సో ఇన్ కేస్ మనం కోడి పందులోకి వెళ్ళాలనుకోండి. సో ఈ అమౌంట్ అనేది అందులోకి ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. సో ఇది మీరు పక్కన పెట్టేసేయండి. సో డైరెక్ట్గా మీరు జస్ట్ ఏం చేస్తారంటే కలెక్ట్ మనీ మీద క్లిక్ చేయండి అంతే. సో ఆటోమేటిక్గా మనకి అమౌంట్ అనేది యాడ్ అయితే అయిపోతుంది. మీకు ఈ అమౌంట్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇన్ కేస్ మీకు 0 చూపిస్తే. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే మీరు సో ఇక్కడ మనకి ఇది మన హోమ్ స్క్రీన్ అనమాట. సో ఇందులో మనకి కోడి పందాలు. సో ఇక్కడ మీరు చూస్తే అదర్స్ అని అయితే ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి స్పోర్ట్స్ బుక్ ఉంది, క్యాష్నో ఉంది, ఏవియేటర్ గేమ్ అయితే ఉంది, అదర్స్ అని అయితే ఉందన్నమాట. సో అదర్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో అదర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఇందులో మనకి చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఇదైతే ఉంది, SV388 అయితే ఉంది. సో చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. సో మనకు కావాల్సిన ఇది కాబట్టి సో దీని మీద క్లిక్ చేయండి. సో పైన చూసుకుంటే లైవ్ క్యాష్నో అయితే ఉంది, స్లాట్ గేమ్స్ ఉంది, అదర్స్ అయితే ఉంది. సో ఏం చేద్దామంటే దీని మీద అయితే క్లిక్ చేయండి. SV888 అని చెప్పేసి. సో ఇక్కడ మన ట్రాన్స్ఫర్ మీద కనబడుతుంది. సో ట్రాన్స్ఫర్ మీద అయితే క్లిక్ చేయండి. సో మన అమౌంట్ అనేది ఈ కోడి పందాల డాష్బోర్డ్లోకి అయితే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే లైవ్లో మనకి ఇక్కడ చెక్ బాక్స్ టిక్ చేయండి, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం చూసుకుంటే లైవ్లో మనకి పందాలు అయితే జరుగుతాయి అనమాట. సో గైస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడ మనకు కావాలంటే వీటిని బెట్ అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడ మన 2 ఉన్నాయి, మెరాన్ ఒకటి ఉంది, వాలా ఒకటి ఉందన్నమాట. సో నేను దీని మీద అయితే 50 అయితే స్టేక్ అయితే ప్లేస్ చేశాను. సో ప్లేస్ చేశాను అన్నమాట ఇక్కడ వచ్చేసరికి. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 100 రూపీస్ వేస్తారా, 250 రూపీస్ వేస్తారా, 500 రూపీసా. సో ఇది ఇందులో ఉంటే మీరు దాని మీద క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్గా అయితే ప్లేస్ అయితే అయిపోతుంది. సో అది చూసుకోండి. సో దీని మీద మీరు క్లిక్ చేసుకోవాలన్నమాట. సో మనకి టైం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఇదైతే స్టార్ట్ అయితే అవుతుంది. సో నేను మెరూన్ మీద అయితే వేసాను అనమాట. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో ప్రస్తుతానికి ఈ విధంగా అయితే ఉంటుంది మన గేమ్స్ వచ్చేసరికి. సో మీరు ఇక్కడ 50 రూపీస్, 100, 250, 500 మ్యాక్సిమం అయితే వేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎంత అమౌంట్ ఉందో కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. సో డైరెక్ట్గా ఇక్కడ మీరు లైవ్ అయితే చూడొచ్చు. సో ఈ విధంగా మనకి ఇక్కడ కోడ్లు అయితే ఉంటాయి. సో వాటి మధ్య ఫైటింగ్ మీద అయితే మనం బెట్ అయితే వేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ అయితే ఓవరాల్ ఇన్ఫర్మేషన్. సో ఈ అప్లికేషన్ అయితే బాగుందని చెప్పొచ్చు. కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. సో అప్లికేషన్ అయితే మొత్తానికి అయితే బాగుంది. సో ఈ అప్లికేషన్ కొంచెం డీటెయిల్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను ఈ సైట్కి సంబంధించి. సో ఆ సైట్లోకి వెళ్ళి మీరు ఈ ప్రొసీజర్ ఇందులో అయితే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. సో ఇది గైస్ అయితే ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.